లైఫ్‌లో ప్రాబ్లమ్స్, ఆబ్‌స్టాకిల్స్, టెన్షన్స్ అన్నీ ఒకేసారి వస్తున్నాయని ఫీల్ అయినప్పుడు మన ఎల్డర్స్ ఒక మాట వినాయకుడిని చెప్తారు. గుర్తుంచుకో, వినాయకుడిని గుర్తు సంకటహర చేసుకో, సంకటహర చతుర్థి. చతుర్థి Hello వ్రతం everybody, చెయ్యని. let's talk బట్ ఈ about Ganesh. సంకటహర చతుర్థి అంటే ఏంటి? అసలెందుకు ఈ పేరు వచ్చింది? ఫిబ్రవరి 2026లో ఈ వ్రతం స్పెషల్ ఏంటి? ఈరోజు మనం సింపుల్‌గా మన లైఫ్‌కి రిలేట్ అయ్యే స్టైల్‌లో తెలుసుకుందాం. సంకటహర చతుర్థి అనేది లార్డ్ గణేషకి డెడికేట్ చేసిన ఒక పవర్‌ఫుల్ వ్రతం. సంకటహర అనే వర్డ్‌ని బ్రేక్ చేసి చూస్తే సంకట అంటే కష్టాలు, ప్రాబ్లమ్స్. హర అంటే రిమూవ్ చేయడం. సో, సింపుల్‌గా చెప్పాలంటే మన లైఫ్‌లో ఉన్న కష్టాల్ని దూరం చేయడానికి వినాయకుడికి చేసే ఒక వ్రతమే ఈ సంకటహర చతుర్థి. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మంత్ కృష్ణ పక్షంలో 4థ్ డే అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు ఈ వ్రతం జరుగుతుంది. 2026 ఫిబ్రవరిలో సంకటహర చతుర్థి ఫిబ్రవరి 5థ్ థర్స్‌డే రోజు వస్తుంది. ఈ రోజు లార్డ్ గణేశాన్ని ద్విజప్రియ రూపంలో పూజిస్తారు. ద్విజప్రియ అంటే నాలెడ్జ్, విజ్డమ్‌ని ప్రొటెక్ట్ చేసే రూపం అని నమ్మకం. పురాణాల ప్రకారం ఒకసారి చంద్రుడు లార్డ్ గణేశాన్ని చూసి నవ్వాడంట. అప్పుడు వినాయకుడు చంద్రుని మీద శాపం ఇచ్చాడు. నిన్ను చూస్తే కష్టాలు వస్తాయని. అప్పుడు దేవాస్ అండ్ సేజాస్ వినాయకుడిని ప్రసన్నం చేయడానికి ఫాస్టింగ్ చేసి పూజ చేశారు. ఆ రోజు చతుర్థి రోజు. వినాయకుడు హ్యాపీ అయ్యి శాపంని రెడ్యూస్ చేసి ఈ రోజు నన్ను భక్తితో పూజించే వాళ్ళకి కష్టాలు దూరం అవుతాయి అని వరం ఇచ్చాడు. అప్పటి నుంచి ఈ వ్రతం సంకటహర చతుర్థి అని పిలువబడింది.